హైవేస్ చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం కూడా అనరేమ దీన్ని. సర్వం కోల్పోయాక తత్వం బోధపడిందంటారు, అది ఇది. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో చేసిన మంచి ఏంటో చెప్పాలి. ఒకవేళ ప్రతిపక్షాల వాళ్ళు ఈయన ఏదైనా అంటూ ఉంటే మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయాయా, మేము చేసిన డెవలప్మెంట్ ఇదిగో చూడండి, మీకన్నా మేము బాగా చేసిన చూపించాలి. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి లోకేష్ పుట్టుకను కూడా అవమానిస్తూ ఘోరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ టాపిక్ వచ్చేటప్పటికి ఓరే భగవంతుడా, అరే ఆయన తల్లిని వాళ్ళ పిల్లలని వాళ్ళ భార్యలని అనరాని మాటల. ఎంత అంటే ఆ అంబటి రాంబాబు, ఆ పేరు నాని, ఆ గుడివాడ అమర్నాథ్, ఓరయ్య రోజా, అది నోరా లేదన్నప్పుడు మున్సిపాలిటీ డ్రైనేజా అన్న ఫీలింగ్ ఎంతోమందికి వచ్చింది. ఆ మున్సిపాలిటీ డ్రైనేజ్ అంటే అయ్యారు బాబు, వీళ్ళు మరీ ఘోరంగా ఉన్నారు బాబు అని చెప్పేసి ఓపెన్ చాలా మంది కామెంట్లు పెట్టేవారు. ఇది ఎంత డ్యామేజ్ చేసిందంటే ఈరోజు వైసీపీని 150 వాటిలో మధ్యలో 5 ఎగిరిపోయి 11 వచ్చాయంటే అందులో 90% పవన్ కళ్యాణ్ మీద అడ్డదిడ్డంగా వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, కూతలు కావచ్చు, బూతులు కావచ్చు, చెత్త చెదరవేత అది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు, వైసీపీ వాళ్ళు. అందుకని మనకు అందుతున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి లిటరల్లీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి అందరికి కూడా దాన్ని ఏం చెప్పాలి, ఒక మెమోనాల, ఒక లేఖనాల, మొత్తానికి ఒక ఆదేశం ఇచ్చాడట. మీరు చంద్రబాబుని లోకేష్ని ఎన్ని మాటలైనా అనండి, టీడీపీని ఎంత దారుణంగా మాట్లాడండి, బట్ పవన్ కళ్యాణ్ జోలిగ్గా పోవద్దని చెప్పాడట. ఎందుకు ఏంట్రయ్యా అంటే పవన్ కళ్యాణ్ 2024 ఈ ఎన్నికలలో ఆయన గెలిచిన తర్వాతగా పొలిటీషియన్ అయ్యాడు, అండ్ ద సెన్స్ గెలిచాడు, చట్టసభలో అడుగుపెట్టాడు, మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒకవేళ ఈయన ఏదైనా అవినీతి చేసినా, ఒకవేళ ఇక్కడ అవినీతికి పాల్పడ్డా అవన్నీ ఇప్పటి నుంచి లెక్కలు తీసుకోవాలి. 2024 ముందు వరకు తీయండి. ఎవరు ఈ పవన్ కళ్యాణ్? జనసేన పార్టీ అధినేత, చిరంజీవి రెండో తమ్ముడు, అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు మీరు మొత్తం ఎతకండి. ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ తప్పు చేశాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ మోసం, ఏమన్నా ఉన్నాయా? మొదట భార్యను చేసుకున్నాక, పెళ్లి చేసుకున్నాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, కలిసి జీవించలేమనుకున్నారు, విడాకులు తీసుకున్నారు చట్ట ప్రకారమే. దెన్ రేణుదేశాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆఫ్కోర్స్ ముందుగా లివింగ్లో ఉన్నారు, పిల్లలు పుట్టారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు, కలిసి హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని వీళ్ళ మధ్య మనస్పర్ధలు, లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్, విడాకులు. మొదట భార్యకు వచ్చేసి పిల్లలు లేరు, సో ఇంకా ఆమె జీవితం ఆమె ఇక్కడ అబ్రాడ్లో ఉంటున్నారు. ఆమె రేణుదేశ పిల్లలు ఉన్నారు, బట్ పిల్లలకు సంబంధించి ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చున్నాడు, అండ్ పిల్లలకి బాధ్యత ఇప్పుడు తీసుకుంటూనే ఉన్నాడు, లైఫ్ లాంగ్ తీసుకుంటాడు. రేణుదేశ వచ్చి ఇంకా తన లైఫ్ తాను చూసుకుంటుంది, బట్ తను గతంలో పెళ్లి చేసుకున్నాను అనుకుంది, బట్ వద్దనుకుంది, డ్రాప్ అయింది. ఇంక తన చాయిస్ అది, సామాజిక సేవ అట్లా ఇట్లో ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లేచినో ఆమె చేసుకున్నారు, తన లైఫ్ లీడ్ చేస్తూనే ముందుకు పోతున్నారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అన్నట్టు. ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ పిల్లలు కానీ, పవన్ కళ్యాణ్ భార్యలు కానీ, మాజీ అయినా ప్రస్తుతం అయినా ఎవరన్నా ఎక్కడన్నా ఎవరైనా చంపారా, ఎక్కడన్నా ఏదైనా అవినీతి చేశారా, ఎక్కడన్నా భూమి కబ్జా చేశారా, ఏమైనా ఉన్నాయా? పోనీ సినీ ఫీల్డ్లో ఎవరైనా ఉంచుకున్నాడా? సినీ ఫీల్డ్లో ఎవరికైనా అవకాశం ఇస్తానని చెప్పేసి మోసం చేశాడా? లేదంటే సినీ ఫీల్డ్లో డబ్బులు తీసుకొని వాళ్ళకి సినిమాలు చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడా? ఒక్కటన్నా ఉందరా అసలు? ఇంకా ఈయన కనపడిన సాయం ఎంతో వచ్చేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తనకు వచ్చిన డబ్బుని సొసైటీ ఖర్చు పెడుతుంటే తప్ప తనకంటూ ఏముంచుకోవట్రా బాబు అని చెప్పేసి చిరంజీవి చెప్పాడు, నాగబాబు చెప్పాడు, రేణుదేశ చెప్పింది. తనకు డబ్బులు లేనప్పుడు సినిమాలు తీస్తాడు, డబ్బులు కనుక ఉన్నాయి అనుకో ఆ వ్యవసాయం ఏంటో, తానేంటో, సోషల్ సర్వీస్ ఏంటో చేసుకుంటా ఉంటాడు అని చెప్పేసి అంతా అన్నారు వాళ్ళే. అండ్ నేను దగ్గర సాయం పొందిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు చాలాసార్లు. ఇలా ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక అడిగిన ముత్యం అన్నట్టు, పవన్ కళ్యాణ్ అంటే ఎముకలేని చేయరా బాబు అది అన్నట్టు, సాయం చేయడం తప్ప ఎవరో తెలియదురా అన్నట్టు అందరూ ఇలాగే చెప్పుకున్నారు. అండ్ కళ్ళ ముందు అవి కనిపిస్తున్నాయి. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజున తన జేబులో డబ్బులు తీసి అవతలన్న వ్యక్తికి ఇచ్చాడా? 2019-2024 మధ్య బటన్ నొక్కే డబ్బులు ఇచ్చానట కానీ, ఎక్కడైనా అత్యాచారం జరిగినా, చనిపోయినా, మర్ర జరిగినా, డబ్బులు ఇచ్చినా అవన్నీ కూడా ప్యూర్లీ ప్రభుత్వ డబ్బు. అది
ఆయన జైలు నుంచి ఏ రోజు డబ్బు ఇవ్వాలి, ఇంక్లూడింగ్ వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా ఇవ్వాలి. అంత ఎందుకండి, నిన్న ఈ వినుకొండల రషీద్ అనే వ్యక్తిని ఆ జిలాని ఎంత వ్యక్తి ఘోరంగా చంపితే ఆడికెళ్ళి పరామర్శ అన్నాడు, పరామర్శ పెడితే పథకాల గురించి మాట్లాడాడు, గబ్బుగా పనికి మన శవరాజకీయం చేశాడు తప్ప ఏమన్నా ఆ రషీద్ కుటుంబానికి ఎంత సాయం చేశాడా? లేదు. ఇప్పటికి వైసీపీలు చాలామంది చెప్తూ ఉంటారు, ఓరే నాయన జగన్ అడగన వస్తున్నాడు అంటే ఆ ఏరియా ఉన్నటువంటి వైసీపీలకి జేబు గుల్ల అయిపోయిద్దిరా బాబు, వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి అయ్యా అని. మరి వేరే పార్టీకి వెళ్ళొచ్చు కదంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారా బాబు, ఇంకేం చేస్తుంది, ఇంకీటో ఉండదు తప్పని కొంతమంది అంటారు. సో ఇది అంతా ఎపిసోడ్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? జగన్ అంటే స్వార్థపరుడు, జగన్ అంటే పిల్లికి బెచ్చం పెట్టనవాడు, జగన్ అంటే జనాల డబ్బు ఖర్చు పెట్టేస్తారు తప్ప తన జేబులో డబ్బు ఖర్చు పెట్టాడు. జగన్ అంటే పథకాల పేర్లు ఆయన అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ తాత పేర్లు పెట్టలేదు కానీ వాళ్ళ ఇంట్లో పేర్లు పెట్టుకున్నాడు, ఆయన పేరు వాళ్ళ నాన్న పేర్లు పెట్టుకుంటూ పోయాడు. ఏది ప్రభుత్వ డబ్బుతో, అదే ప్రజల డబ్బుతో ఈ రకం పథకాలు పెట్టాడు కదా, సొంత డబ్బుతో అన్నప్పుడు కంపెనీలు పెట్టాడుగా. ఆ భారతీయ సిమెంట్స్ అని చెప్పేసి వాళ్ళ ఆవిడ పేరు కనిపిస్తుంది. ఇక మిగతా ఎక్కడైనా సరే వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ అమ్మ పేరు కానీ ఈయన పేరు ఇంకేం ఉండవు, నచ్చిన పేర్లు పెట్టుకుంటా పోతాడు. కానీ ఇప్పుడు చూడండి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, ఓరే నాయనో చిరాకు పుట్టింది ఒక్కొక్కరికైతే. సో ఇలా చెప్పుకుంటూ పోతే సిచ్యువేషన్ ఎంత దూరం వెళ్ళిందిరా అంటే జనాలు ఈరోజు చీ కొడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఏ మాత్రం వైసీపీ నోరు కనుక తెరిస్తే ఆ నోట్లో ఏదోటి పూసేలా ఉన్నారు వాళ్ళు జనాలు. ఇక దాంతో జగన్ జ్ఞానోదయమై వద్దురా బాబు, పవన్ కళ్యాణ్ జోలిగా పోద్దురా బాబు, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించున్నాడు, లోకేష్ మంత్రిగా చేస్తున్నాడు, ఆయన మనకు మెయిన్ అపోజిషన్ అంటే వాళ్ళే. సో ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేయండి, పవన్ కళ్యాణ్ జోలిగా పోవద్దు, జనసేన జోలిగా పోవద్దు అని చెప్పాడట. అలా వైసీపీలు ఉంటారంటే ఉండక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన ఓట్ బ్యాంక్ బ్రహ్మాండంగా పెరిగింది. ఇప్పుడు ఓలల్లో ఉన్నటువంటి వైసీపీ తరఫున కాపులంతా ఇప్పుడు జనసేన సైడ్ చూస్తున్నారు. అండ్ నిన్న మొన్నటి వరకు జై జగన్ అన్నటువంటి వాళ్ళు కూడా జగన్ బండారం అంతా కూడా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంతో బయట పెడుతూ ఉంటే ఇటువంటి వాడికి మనం ఓటేసాం అని ఆల్రెడీ మనం ఓట్లు వేసినా ఓడిపోయాడు కదా జగన్, ఆ రోజు ఓట్లు వేసిన కూడా వామ్మ అని చెప్పి దూరం జరుగుతున్నారు. సో చివరికి అవునన్నా కాదన్నా ఒక చెడ్డోడి తరఫున కొంతమంది ఉంటారు, కనీసం వాళ్ళని మన సైడ్ పెట్టుకోవాలరా బాబు అంటే ఓ మంచోడు జోలికి పోదురా మనం. చంద్రబాబు లోకేష్ మంచోళ్ళే కదంటే వాళ్ళు మంచోళ్ళు అయినా మనం చెడుగా ఆల్రెడీ చూపించాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. పవన్ కళ్యాణ్ సార్ మనం చెడుగా చూపించినా కానీ మొత్తం ఫ్యామిలీ చూపించాం, అది చాలా తప్పు అని ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అయ్యారు. ఎందుకు? ఏదన్నా కొంచెం అటు ఇటు తేడా అయితే జగన్కి ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, అండ్ ఆయన భార్య ఉన్నాయి, ఇప్పుడు ఆయన అధికారంలో లేరు. సో అధికారంలో ఉన్నటువంటి జనసేన తరఫున ఎవరైనా కనుక ఏమో తొందరపడ్డా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవతల పర్సనల్ విషయాలకు పోవద్దు, అధికారంలో ఉన్నా కదా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని కూడా చెప్పున్నారు. గజ్జికి ఒక గలీజ్ పని చేస్తే మనం కూడా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఉంటుంది, సో జాగ్రత్త అని చెప్పున్నారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తనే ఉంటారు. కానీ ఎక్కడన్నా ఎవడన్నా ఉంటాడు పనికిమాలినోడు, వైసీపీలో ఉన్నట్టు కొదవలేదనుకోండి, ఇప్పుడు జనసేనలోనూ టీడీపీలో ఎవరైనా ఆ రకం తయారైతే లేనిపోయిన సమస్యలు కదా పాపం. సో అన్నీ కూడా ఇంకా ఆలోచించుకొని తప్పు అయిపోయిందని చెప్పేసి చంపలేసుకున్నాడు, లేదు ఎవరైనా చెప్పారు, లేదా కాపు నాయకులు వచ్చేసి ఓపెన్ కానీ ఈయనకి చెవిలో చెప్పారు కానీ మరలా కాపులని వైసీపీ సైడ్ అట్రాక్ట్ చేయాలి అన్నా, మరలా ఈ వైసీపీకి ఓట్లేసిన వాళ్ళని ఓట్లేసేలా చేసుకోవాలన్నా, రేపటి రోజు వైసీపీలో జనాలు నాయకులు ఉన్నా లేకున్నా నించుంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఓట్లు పడాలి అన్నా, డిపాజిట్లు రావాలన్నా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకపోవడం మొత్తం అనేది రిలీజ్ అయినట్టు మనకు తెలుస్తాం. మొత్తానికి అంతా కోల్పోయాక తత్వం బోధపడి ఇప్పుడు పద్ధతిని వాటి నేను యూజ్ చేయను కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టుగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది అత్యుత్తమైనటువంటి పని ఇప్పుడు జగన్ చేసింది, వాళ్ళ పార్టీ వాళ్ళు చేయబోతుంది. బట్ నేను మరలా చెప్తాను, కుక్కతోక వంకర అన్నట్టు వీళ్ళు మారరు. బట్ మారారనుకుంటే చూద్దాం ఎంతకాలం ఉంటారు.